ఇక మాజీ మంత్రి హరీష్ రావు డైరీలను నాశనం చేశారని ప్రభుత్వపు పీర్ల ఐలయ్య ఆరోపించారు. హరీష్ రావు డైరీ కోసం విజయ డైరీ, మదర్ డైరీని గత 10 ఏళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. డైరీల్లో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని పీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. హరీష్ రావు ఆ దొంగ డైరీని పెద్ద ఆరోపణలు వచ్చినాయి. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దర్యాప్తు చేస్తానని చెప్పి మాట ఇచ్చి విజయ డైరీని, మదర్ డైరీని కాపాడుతానని చెప్పి మా రైతులకు భరోసా కల్పించిండు. గత 10 ఏళ్లుగా మదర్ డైరీలో కూడా టీఆర్ఎస్ చైర్మన్లు, టీఆర్ఎస్ డైరెక్టర్లు పందికొక్కుల్లాగా మెక్కిరు. డైరీ సొత్తు మొత్తం తిన్నారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 6 ఎలక్షన్లు జరిగితే తెలంగాణ రైతాంగం పూర్తిగా విజయ డైరీ కానీ మదర్ డైరీని రక్షించుకోవాలని చెప్పి మదర్ డైరీలో జరిగినటువంటి ఎలక్షన్లలో వాళ్ళ టీఆర్ఎస్ 6గురికి డిపాజిట్ రాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 6 డైరెక్టర్లను గెలిపించుకొని చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి గారి ఒక రైతును చైర్మన్ చేసుకొని ఇక్కడ విజయ డైరీని, మదర్ డైరీని తప్పకుండా కాపాడుకుంటామని చెప్పి తెలియజేసి